నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో జొన్న రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో కాటాలు పూర్తయిన జొన్నలు రాత్రి కురిసిన భారీ వర్షానికి తడిసి ముద్దయ్యాయి. కాటాలు వేసినప్పటికీ అధికారులు సకాలంలో ధాన్యాన్ని మిల్లులకు తరలించలేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో పొలం పనుల్లో నిమగ్నం కావాల్సిన తాము ఇలా కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. మరో 2 రోజుల్లో తెలంగాణలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతుల్లో మరింత ఆందోళన నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తడిసిన జొన్నలను కొనుగోలు చేసి వేగవంతంగా లారీల ద్వారా తరలించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ శాలిని. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో వర్షం నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం వల్ల మొక్కజొన్నలు భారీగా తడిచిపోవడంతో నష్టం జరిగింది. నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఐకేపీ ఆధ్వర్యం లోపల ఈ కొనుగోలు కేంద్రం అయితే ప్రారంభించారు. అయితే ఈ 6 గాలాలు కష్టపడి తెచ్చి ఇక్కడ పంట పోసి కొనే నాటు లేక ఇక్కడ ఉన్న పరిస్థితి రైతులు చూస్తే చాలా ఘోరమైన పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది. యాక్చువల్గా ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. మిరుగు అంటే మొన్న 7 తారీఖు నుంచి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. పంట పొలాలను సాగు చేసుకుని పంట కోసం రెడీ చేసుకునే పరిస్థితుల్లో కూడా కానీ రైతులు అక్కడ కాక ఇక్కడ చేనులో ఉండే బదులు ఇక్కడ మార్కెట్ యార్డ్ లో ఉంటున్నారు. కానీ అయినా వాళ్ళని కొనే పరిస్థితి ఎవరు లేరు. పైగా నిన్న భారీ వర్షంతో మొత్తం పంట నష్టమైంది. అయితే గత వారం కింద కూడా బీజేపీ నేత రాష్ట్ర నాయకుడు మహేశ్వర్ రెడ్డి కూడా ఇక్కడ పర్యటించారు. బీజేపీ భరోసా, రైతుల కోసం బీజేపీ భరోసా అని చెప్పేసి వాళ్ళు కూడా కేవలం ప్రకటనలకు మాత్రమే వచ్చి ఇక్కడ చేసిపోయింది. కానీ వాళ్ళు కూడా రైతుల గురించి పట్టించుకునే నాతో లేరు. యాత్ర చేసిండ్రు, వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ అంటే ఇక్కడ అధికారులను కానీ ఇక్కడ ఉన్న ఐకేపీ సెంటర్లో కానీ వాళ్ళని అడిగే నాతో లేక రైతులు ప్రశ్నించలేక వాళ్ళ పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. 6 నెలలు కష్టపడి తీసుకొచ్చిన పంట పోస్తే ఇక్కడ మొత్తం వర్షం వస్తుంది. యాక్చువల్గా ఈ జొన్నలకు ఏమవుతుందంటే వర్షం పడగానే అవి విత్తనాలు మొలకెత్తుతాయి. కాబట్టి ఇప్పుడు ఆ పంట అంతా చెడిపోయే పరిస్థితి మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతిపక్ష నాయకులు ఆర్భాటాలు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ పట్టించుకునే లేని పరిస్థితి. రైతులను వాళ్ళని రాజు చేస్తానని అన్నారు కానీ ఎవరు రాజు కాదు. కనీసం వాళ్ళు కూలీలు చేసుకునే పరిస్థితి లేకుండా చేస్తుంది ఈ ప్రభుత్వాలు. ఏదేమటికని ఈ తడిచిన ధాన్యాన్ని కూడా కొనాలని చెప్పేసి రైతులు ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.